ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ వారమంతా కూడా ఫుల్ ఎమోషనల్. ఎందుకంటే, ఈ వారం హౌస్‌లోకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్‌లో దివ్య వాళ్ళ అమ్మగారు అడుగుపెట్టారు. దివ్య వాళ్ళ అమ్మగారు దివ్యలాగే చాలా హైపర్ యాక్టివ్‌గా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఇందులో భాగంగా వాళ్ళ అమ్మని చూసి చాలా ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత అంతా బావుందని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా పలకరించి, అలాగే మీరందరూ బాగా గేమ్ ఆడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈలోగా బిగ్ బాస్ కలెక్ట్ చేసుకొని ఆవిడ చాలా హైపర్ యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి, హౌస్‌లో ఉన్న వాళ్ళ కోసం ఒక్కొక్కళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పాలి అంటూ లైవ్‌లో బిగ్ బాస్ చెప్పమన్నారు. ఇక ఇందులో భాగంగా ముందుగా అయితే తనూజ దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. నిజానికి చెప్పాలి అంటే తనూజ అందరి ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల అయిపోయింది. ముఖ్యంగా తనూజ ఎలా అంటే ప్రతి ఇంట్లో కూడా ఉంటే ఇలాంటి కూతురే ఉండాలి అన్నట్లు. "నీ గేమ్ చాలా బావుంది అమ్మ. సో, నువ్వు నీలో ఉన్న ప్లస్ ఏంటి అంటే హౌస్‌లో ఉన్న అందరిని కూడా వాళ్ళకి తెలియకుండానే నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకుంటావు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి తెలియకుండానే నువ్వు వాళ్ళని నీ దగ్గరికి బాగా కనెక్ట్ చేసుకుంటావు" అంటూ తనుజ మీద ఏదో చెప్పాలి అంటే చెప్తున్నారు దివ్య వాళ్ళ అమ్మగారు. అంతేకాకుండా హౌస్‌లో నువ్వు ఏది చేయాలనుకున్నా సరే మనుషుల్ని భలే వాడుకుంటావంటూ లైవ్‌లో మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే దివ్య, తనుజ వర్సెస్ అన్నట్లు వాళ్ళ అమ్మగారికి కూడా అర్థమైంది. కాబట్టి తనుజని అందరినీ కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది అంటూ మొత్తానికి లైవ్‌లో చెప్పుకొచ్చారు. దీంతో తనుజ థింక్ చేస్తుంది. ఇందులో భాగంగానే హిమానియల్ కోసం చెప్తూ, హిమానియలు ఏదేమైనప్పటికీ కూడా నీ కామెడీ టైమింగ్ చాలా బావుందయ్యా. నీ గేమ్ కూడా చాలా బావుంది. ముఖ్యంగా నువ్వు వాడే టాస్కులు చాలా బావుంటాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక కళ్యాణ్ కోసం మాట్లాడుతూ, కళ్యాణ్ నాకు అర్థం కానిది నువ్వు హౌస్‌లోకి ఎవరి కోసం అన్నా సాక్రిఫైస్‌లు చేయడానికి వచ్చావా అంటే, లేదమ్మా అంటే నాకు అలా అనిపించింది. ఒకవేళ నా పెద్ద కూతురు అదే తనుజ కోసం ఏమన్నా ఆలోచిస్తున్నావేమో అంటూ చెప్పడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కంగుతిన్నాడనే చెప్పాలి. ఇక సుమన్ శెట్టి ఫ్రెండ్‌షిప్‌కి, బర్నీ గారి ఫ్రెండ్‌షిప్‌కి చాలా తేడా ఉంది. ఆయన పొట్టి, ఈయన పొడుగు. హగ్ చేసుకోవడానికి కూడా ఇద్దరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటూ మొత్తం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి వాళ్ళ గేమ్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా ఒక ఆట పట్టించిందనే చెప్పుకోవాలి. అలానే బయట జనాలు ఏమనుకుంటున్నారో ఈవిడ క్లియర్ కట్‌గా చకచకా చెప్పేసింది లైవ్‌లో. ఇక ఫైనల్‌గా అయితే గనక నా లైఫ్‌లో మా బ్రదర్ ఉండేవారు. ఆయన ఎగ్జామ్స్‌కి బాగా రాయట్లేదని చెప్పి మనస్తాపంతో చనిపోయారు. కానీ ఆ తర్వాత నాకు భరణి గారు గుర్తొచ్చారు. భరణిని చూస్తే మా అన్నయ్య అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఆవిడ ఏదేమైనా సరే దివ్య వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా సింపతితో బ్రేక్ చేయాలనుకుంటున్నారు ఆడియన్స్‌ని. మరి మీరేమంటారనేది ఈ వీడియోపై కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.